హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇలా వీకెండ్ వచ్చేసినప్పుడు పిల్లల్ని అలా సరదాగా బయటికి తీసుకెళ్ళడం చాలా హ్యాపీగా అనిపిస్తుందండి వాళ్ళకి కూడా. మేమైతే హాలిడేస్లో తీసిన వీడియో అండి ఇప్పుడైతే మీతో పోస్ట్ చేస్తున్నాను, షేర్ చేసుకుందామని. చిన్న స్మాల్ వీడియో. మేమేమో ఎక్కడికో వెళ్ళట్లేదండి, విజయవాడలో ఉన్న అంబేద్కర్ స్టాట్యూ దగ్గరికి అయితే మేము బయలుదేరి వెళ్ళాము. లోపలికైతే వెళ్ళిపోయామండి. లోపలికి వెళ్ళగానే పైన ఆకాశంలో ఏరోప్లేన్ అయితే దర్శనమైతే ఇచ్చిందండి. అది చూస్తే ఏంటో హ్యాపీగా ఉంటుందండి. ఎక్కకపోయినా కానీ ఎక్కినంత హ్యాపీగా ఉంటుంది. వీడియో చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. మీకు కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లోపల టికెట్ కౌంటర్ అయితే మాత్రం చాలా రష్గా ఉందండి. విప్లవ వీరుడు గురించి తెలుసుకోవడం చాలా అంటే చాలా ముఖ్యం అండి, పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా సరే. ఆయన ఇన్ని చేసిన సేవలు అంతా ఇంత కాదండి. చిన్న స్మాల్ వీడియో అయితే తీశాను. మీకు కానీ నచ్చితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. విప్లవ వీరుడు అంబేద్కర్ గారు, బడుగు బలహీన వర్గ ఆశాజ్యోతి డాక్టర్ అంబేద్కర్ గారు బహుముఖ ప్రజ్ఞాశాలి. చిన్న వయసులోనే అంటరాని సమయంలో అట్టడుగు ప్రజల పరిస్థితి ఈ విధంగా ఉండేదండి. అలాంటి సమయంలో ప్రజల తరపున ఒక విప్లవ వీరుడు, భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన ఆశాజ్యోతి డాక్టర్ అంబేద్కర్ గారు 1891 సంవత్సరంలో ఏప్రిల్ 14వ తేదీన జన్మించారు. రామ్జీ మాలోజీ సప్వాల్ మరియు భీమ్బాయ్ దంపతులకు మధ్యప్రదేశ్లో చివరి సంతానంగా జన్మించారు. డాక్టర్ అంబేద్కర్ గారు తన బాల్యంలో అనుభవించిన బాధలు చివరికి యావత్ భారతదేశానికి వరంగా మారాయి. తన చిన్నతనంలో సామాజిక వ్యవస్థ పట్ల నిరుత్సాహానికి గురై అంటరాని వారికి పిలువబడే వారిగా న్యాయం చేయాలని దృఢ సంకల్పంతో భీమ్ సంకల్ప్ అతని చిన్ననాటి పేరు. ఉన్నత విద్యను వెతుక్కుంటూ బొంబాయి చేరుకున్నారు. చాలామంది కూడా ఆయన్ని చేదరించుకున్నా కానీ ఒకరున్ చేసిన భారతీయ సామాజిక దృక్పథంలో నక్షత్రంలా మెరిసిపోయేంత ఎత్తుకు ఎదిగారు డాక్టర్ అంబేద్కర్ గారు. డాక్టర్ అంబేద్కర్ గారి పేరు బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్. భారత రాజ్యాంగ రూప శిల్పి మరియు అంటరాని వారి మరియు అణగారిన వర్గాల ఆశాజ్యోతి అయ్యారు. బిఆర్ అంబేద్కర్, భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ అని కూడా పిలుస్తారు. ప్రముఖ భారతీయ న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, సంఘ సంస్కర్త, స్వాతంత్ర భారతదేశ మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రి, రాజ్యాంగ శిల్పి భీమ్రావ్ రామ్జీ. పేదల పాలిట ఆశాజ్యోతి, అభాగ్యుల పాలిట భవిష్యత్ కాంతి. చీకటిని చీల్చి అణగారిన వర్గాల జీవితాల్లో వెలుగు వేకువ తెచ్చేందుకు వచ్చిన వేగుచుక్క. కుల మత వర్గ లేని జాతి కోసం అహిర్నశలు శ్రమించిన దర్శనికుడు డాక్టర్ అంబేద్కర్ గారు. ప్రతి దళితుడి పుస్తకంలో ఆయన అక్షరం. భారత జాతికి నిలిచి కోట్లాది మంది బహుజనుల జాతకాలను మార్చిన మహారచయిత, పాలన దక్షకుడు. అంతర్జాతీయ స్థాయిలో భారత కీర్తి పథకాలను రెపరెపలాడించిన ధన్యజీవి అంబేద్కర్ గారు. అన్నిటినీ మించి గొప్ప దేశభక్తుడు. తన పోరాటంలో అంబేద్కర్ అనేక మంది భద్ర శత్రువులైనప్పటికీ అణగారిన వర్గాల హక్కుల సాధన కోసం అలుపెరగక పోరాడిన యోధుడు. చట్టసభల్లో దళితుల స్వరాన్ని వినిపించిన పార్లమెంటేరియన్. నీకోసం జీవిస్తే నీలోనే జీవిస్తావు, జనం కోసం జీవిస్తే జనంలో నిలిచిపోతావు అని చెప్పే అంబేద్కర్ గారు ఒక వ్యక్తి మాత్రమే కాదు, అతీత శక్తి, ఒక ఉద్యమం. సామాజిక సమానత్వం కోసం ఉద్యమం సాగించిన రథసారథి. సొసైటీ సాధనే ధ్యేయంగా పోరాడిన ప్రభంజనం. అంటరానితనం అనే మహమ్మారిని భారత సమాజం నుండి తీవ్ర కృషి సల్పిన మహనీయులతో ప్రముఖుల డాక్టర్
భీమ్రావ్ అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారి గురించి తెలిసిన విషయాలైతే నేను కొంచెం చెప్పాను. ఏదైనా తప్పులుంటే క్షమించండి. అలాగే లోపల వ్యూస్ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. ఒకసారి మీరు కూడా విజిట్ చేయండి, తప్పకుండా చూడండి విజయవాడ వచ్చినప్పుడు. లోపల చాలా అంటే చాలా బాగుందండి. ఫోన్ కూడా ఎలా ఉంది, వీడియోస్ అయితే తప్పకుండా తీసుకోవచ్చు. అసలు లోపల నుంచి నాకైతే రాబుద్ది కాలేదండి, అంత బాగుంది. యాజ్ ఇట్ ఈస్గా నేను తీసిన సేమ్ వీడియోస్ అన్నీ కూడా అలాగే ఉంటాయండి. మేము ఈవినింగ్ టైంలో వెళ్ళాము. 8:30, 9 లోపే క్లోజింగ్ అండి. మార్నింగ్ 8 and 9 నుంచి స్టార్ట్ అయిపోతుంది లోపలికి ఎంట్రీ. మీకు కానీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ తప్పకుండా పిల్లలకి చూపించాలండి. వీడియోసే కాదు, మీకు వీలైతే కుదిరితే కనుక అంబేద్కర్ స్టాట్యూ దగ్గరికి వెళ్ళండి. ఇలాంటి మహానుభావుల గురించి తెలుసుకోవడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి పిల్లలకి. ఇలా కొన్ని వీడియోస్, మా పిక్స్, మా వీడియోస్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. లోపల ఎన్నిసార్లు వెళ్ళినా అసలు బోర్ అనిపించదు, అంత బాగుంటుంది లోపల.
you.